యూజువల్ గా జాబ్ సీకర్స్ లేదా ఫ్రెషర్స్ చాలా టెన్షన్ ఫీల్ అవుతూ ఉంటారు. అరే ఇన్ని స్కిల్స్ ఉన్నాయి, అన్ని నేను నేర్చుకోగలనా? అన్ని టాపిక్స్ గుర్తుండడం లేదు, ప్రాక్టీస్ చేస్తున్నా మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మర్చిపోతున్నా అన్ని. ఒకటే గుర్తు పెట్టుకోండి, ఇప్పుడు ఐటీ ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్న ఎంప్లాయీస్ అయినా సీనియర్ ఎంప్లాయీస్ అయినా ఎవరికి కూడా అన్ని టాపిక్స్ గుర్తు ఉండవు ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఎవరు కూడా అన్ని స్కిల్స్ లో ఎక్స్పర్ట్ కాదు. బట్ డిఫరెన్స్ ఏంటంటే సీనియర్ ఎంప్లాయీస్ కి ఎక్స్పీరియన్స్ వల్ల ప్రాబ్లమ్ సాల్వింగ్ మైండ్ సెట్ ఉంటుంది. ఏదైనా ఒక ప్రాబ్లం ఇచ్చినా ఇది ఎలా సాల్వ్ చేయాలి అని ఒక క్లారిటీ ఉంటుంది సీనియర్ ఎంప్లాయీస్. ఫండమెంటల్స్ లో స్ట్రాంగ్ గా ఉంటే ఏ ప్రాబ్లం ఇచ్చినా సాల్వ్ చేయగలనే ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. ఆ కాన్ఫిడెన్స్ ఉంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో సర్వైవ్ అవుతారు, ఇంటర్వ్యూస్ కూడా క్రాక్ చేస్తారు. చాలా మంది జనరల్ గా చేసే పెద్ద మిస్టేక్ ఏంటంటే బేసిక్స్ పై నేర్చుకుని అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయడం. అడ్వాన్స్డ్ కాన్సెప్ట్ లో ఎక్స్పర్ట్ అవ్వాలంటే ఫస్ట్ బేసిక్స్ లో స్ట్రాంగ్ గా ఉండాలి, అప్పుడే అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ ఈజీగా అర్థం అవుతాయి. సో సింపుల్ గా చెప్పాలంటే ఏ జాబ్ లో అయినా ఏ స్కిల్ లో అయినా ఎవరు అన్ని స్కిల్స్ లో ఎక్స్పర్ట్ కారు, బట్ ఎలా యూజ్ చేయాలి అని వాళ్ళకి తెలుస్తుంది ఎక్స్పీరియన్స్ ని బట్టి. సో మీరు జాబ్ సీకర్ గా ఉన్నా లేదా ఫ్రెషర్ గా ఉన్నా బేసిక్స్ స్ట్రాంగ్ గా ఉండేలాగా చేసుకోండి. బిజినెస్ ఫ్లోని అర్థం చేసుకోండి, వర్క్ ఫ్లోని కూడా అర్థం చేసుకోండి. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే కన్సిస్టెన్సీ. ఒక రోజు ప్రాక్టీస్ చేసి మళ్ళీ వారం తర్వాత ప్రాక్టీస్ చేస్తే నేర్చుకున్నది కూడా మర్చిపోతారు. డైలీ 1 hour లేదా 2 hours ప్రాక్టీస్ చేస్తే చాలు. సో ఇలా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తే 2026 లో జాబ్ మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ కెరియర్. థ్యాంక్ యూ.